మాజీ శాసనసభాపతి బీఆర్ఎస్ సీనియర్ నేత సిరికొండ మధుసూదనాచారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని, లేకుంటే రాజకీయంగా తగిన సమాధానం ఇస్తామని బీఆర్ఎస్ ఉద్యమకారులు, నాయకులు హెచ్చరించారు. భూపాలపల్లి ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండా వెంకటరమణారెడ్డి వర్గంపై విమర్శలు గుప్పించారు. మధుసూదనాచారి ఎక్కడ పోటీ చేస్తారనే అంశాన్ని పార్టీ అధిష్టానం కేసీఆర్, కేటీఆర్ నిర్ణయిస్తారని, సర్వే నివేదికల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పాటులో మధుసూదనాచారి కీలక పాత్ర పోషించారని, ఆయన విమర్శించడం ఉద్యమ చరిత్రను అవమానించడమేనని అన్నారు. బీఆర్ఎస్ లో ఉండి పార్టీని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరిస్తూ రానున్న ఎన్నికల్లో మధుసూదనాచారికి గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేస్తాయని తెలిపారు. ఆ నాయకుడు మేము అతనితో ఉన్న సంబంధాలను బట్టి ఇప్పటికీ పార్టీ అంటే అభిమానం, కేసీఆర్ అంటే అభిమానం, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో మేము కట్టుబడి పనిచేస్తూ ఉన్నాం. మీరు వలస వచ్చిన నాయకులు కనుక ఒక్కసారి వచ్చిన వాళ్ళకి 10 సార్లు వచ్చినా పెద్ద తేడా ఏం లేదు, ఇంకో 10 పార్టీలు మారినా పెద్ద తేడా ఉండదు. అలాంటి వాళ్ళు మేము ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మీరు ఏ కాంగ్రెస్ నాయకునితో మా నాయకునికి సంబంధం లేదు, టచ్లో లేము అని మీరు ప్రమాణం చేస్తారా, లేదు మా నాయకుడిని ప్రమాణం చేయమంటారా? మీరు తెలుసుకోండి. వాళ్ళకి అవి కనిపిస్తలేదా? ఖచ్చితంగా భూపాలపల్లి ప్రజలు మధుసూదనాచారి గారిని కోరుకుంటారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఏ విధంగానైతే అభివృద్ధి చెందినాయో అదే విధంగా అభివృద్ధి చెందాలి ఈ భూపాలపల్లినని ప్రజలు కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా సర్వేల ఆధారంగా, సర్వే రిపోర్టు ప్రకారం మా సార్ గారికి టికెట్ వస్తుంది. ఖచ్చితంగా భూపాలపల్లి ప్రజలు గెలిపిస్తారు, ఇది క్లియర్. కానీ ఇష్టం వచ్చినట్టుగా బీసీ నాయకుడు అని చెప్పి బీసీని ఎదుగుతాండు, ఈయనను అనగదొక్కాలే. మొన్నటికి మొన్న టీజీబీఎస్ఏ మీటింగ్ జరిగితే దాంట్లో మా నాయకుని ఫోటో వేసి పేరు వేయరు, ఫోటో వేయరు. అదా మీ సంస్కృతి? అదా మీరు చేసే పని? మేము నాయకులు మేము చేస్తాం ఐదని చెప్పానంటాను. నేను ఒకటే చెప్తాను, బీసీ బిడ్డగా బీసీ నాయకుడికి జోలికి వస్తే ఖచ్చితంగా మేము ఊరుకోము, మేము ఎంతటికైనా తెగిస్తాం. మొన్నటికి మొన్న ఢిల్లీలో ఏదైతే కాక్రోచ్ అనే పదంతో వాళ్ళ ఒక స్ఫూర్తిని ఎంచుకున్నారో అదే స్ఫూర్తిని, అదే కాక్రోచ్ స్ఫూర్తితోని మేము ఇక్కడ ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగుతాం. ఏదైతే ఇలా జిల్లా హెడ్ క్వార్టరు జిల్లా తెచ్చింది అతను, ఇలా జిల్లా కలెక్టర్ ఆఫీస్ కట్టించింది మధుసూదనాచారి గారు. ఇక్కడ మున్సిపల్ ఆఫీసు అద్దె బిల్డింగ్లో ఉన్న మా భార్య మున్సిపల్ చైర్మన్. ఆ క్రమంలో మేము ఆ అద్దె బిల్డింగ్లో ఉండి పరిపాలన చేసే క్రమంలో తను 2 కోట్లతోని మున్సిపల్ బిల్డింగ్ కట్టించి, మున్సిపల్ బిల్డింగ్ పూర్తి చేయించి 1 సంవత్సరంలో పూర్తి చేయించి అక్కడ నిర్మాణం చేసి పరిపాలన సాగించిండు. అదేవిధంగా ఇలా జయశంకర్ పార్క్ కట్టిండు, 100 పడకల హాస్పిటల్ కట్టిండు, ఇలా 100 పడకల హాస్పిటల్ కట్టిండు, మనం పార్కు కట్టిండు, మార్కెట్ కట్టిండు. ఇవాళ ఇన్ని విధాలుగా డెవలప్ చేసిన నాయకుడిని పట్టుకొని ఇవాళ ఏ విధంగా నువ్వు ఇక్కడ పోటీ చేస్తావని అనడం వారికే వదిలేస్తాను, వారి విజ్ఞతకే వదిలేస్తాను. తప్పకుండా వాళ్ళు రాబోయే రోజులలో కూడా సిరికొండ మధుసూదనాచారి గారు ప్రజల మేరకు ఇందాక మా నాయకుడు చెప్పినట్టు సర్వేలు ఉంటాయి. సర్వేల ఆధారంగా ఇక్కడ ఏ నాయకునికి మంచి ఉంటుందో ప్రజలు ఆదరిస్తారో తప్పకుండా వారికే టికెట్ ఇస్తారు. వారి టికెట్ ఇచ్చిన మేరకు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వారికి మేము పార్టీ పరంగా మేము పార్టీకి కట్టుబడి ఉండి పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం.